అంటే బ్యాక్ పార్ట్ కంటే కూడాను వీళ్ళకొచ్చేసి ఈ షేప్ పట్టి కిందకుందనమాట. వీళ్ళకే సరిపోలేదనుకోండి చంక రౌండు అప్పుడేం చేస్తారంటే ఇక్కడ పెంచేస్తారు. ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత. ఇది అప్పర్ చెస్ట్ కొలత అయినప్పుడు దీన్ని ఇక కదిలించకూడదండి. మనకు కావాల్సింది చంక రౌండ్ అయినప్పుడు ఇది ఇది ఎక్కువ కావాలంటే కిందకి జరపండి, తక్కువ కావాలంటే పైకి జరపండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. ఆది బ్లౌజ్ని ఉపయోగించేసి జాకెట్ని ఏ విధంగా కట్ చేయాలని చూపించబోతున్నాను. అది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఓకేనండి, హెవీ సైజ్ అండి. నడుము కొలత 40 సైజ్ అనమాట. ఓకేనండి, ఇది లైనింగ్ అనమాట. తడిపి ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి శారీ అండి. ఇది వచ్చేసి ఆది జాకెట్ అండి. ఓకేనా, ఈ ఆది జాకెట్ని ఉపయోగించి నేను ఏ విధమైన కొలతలు తీసేసి కట్ చేస్తాననేది చూడండి. ఓకేనా, ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్. ఓకేనండి, ఫస్ట్ వచ్చేసి లైనింగ్ వచ్చేసి తడిపి ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపున ఉన్నాయి. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా కూరా పార్ట్ అండి. కూరా పార్ట్ అనేది మనకు ఆపోజిట్ గా ఉండాలి. కింద వైపున ఉండకూడదు. కూరా పార్ట్ మనకి ఆపోజిట్ గా ఉండాలి. ఓకేనా, క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులో నుంచి ఏ విధమైన కొలతలు తీసి నేను ఏ విధంగా కట్ చేస్తాను, ఈ సైజు కొలతలు మీకు వస్తే మీరు ఏ విధంగా కట్ చేస్తారనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, పొడవు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి 15 ఉందండి. ఓకేనా, 15 ఉంది పొడవు. ఇంకొచ్చేసి నడుము కొలత చూద్దాం. ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకుంటూ వస్తున్నాను. నా దగ్గరికి ఆది బ్లౌజ్ వస్తే నేను ఏ మెథడ్ యూస్ చేసి కట్ చేస్తాననేది మీకు ఈరోజు చూపిస్తున్నానండి. ఏ ఆది బ్లౌజ్ అయినా ఎవరైనా ఇవ్వనివ్వండి, నేనైతే ఇదే పద్ధతిలో కట్ చేస్తాను. చూడండి, 40 అనమాట. నడుము కొలత వచ్చేసి ఎంత ఉంది? 40 ఇంచీలు. ఓకేనా, ఇంక ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజ్ని కూడా మార్చేద్దాము. ఇంకా నెక్ డీప్ కూడా ఎంత అనేది ఇప్పుడు చూపించేస్తానండి. చూడండి, ఈ విధంగా బ్యాక్ వైపునే కొలవాలండి. ఓకేనా, ఈ చంక రౌండ్ అనేది బ్యాక్ వైపుని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని కొలవాలన్నమాట. ఎంత వచ్చింది? దగ్గర దగ్గర గీత తక్కువ 9.5 వచ్చిందండి. ఓకేనా, చంక లూజ్ వచ్చేసి 9.5 అనమాట. ఇంకొచ్చేసి హ్యాండ్ లూజ్ చూడండి, ఇంకొకసారి కొలతలు చూస్తేనే అర్థమైపోద్ది. హెవీ బ్లౌజ్ అని 7.5. ఓకేనా, హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 అండి. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? డీపు ఫ్రంట్ నెక్ అనమాట. డీపు ఇప్పుడు చూపిస్తానండి. ఫ్రంట్ నెక్ ఏంటనేది తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ని ఏ విధంగా ప్లేస్ చేసి కట్ చేస్తాననేది తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ని ఈ విధంగా మనం బాడీ మీద ఏ విధంగా ఉంటుందో బ్లౌజు ఆ విధంగా ఫస్ట్ సర్దుకోండి. మనం వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సర్దుకొని డీప్ని కొలవడంలో ఏదైనా సింపుల్ పద్ధతి ఉందంటే అది ఇదేనండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఈ బ్లౌజ్లో ఎంత ఉందో అంతే వచ్చేస్తుందండి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా సర్దుకొని చూడండి. మామూలుగా ఇది స్క్వేర్ నెక్ కాబట్టి మనకి ఇక్కడ స్కేల్ ప్లేస్ చేయాల్సిన పని లేదండి. రౌండ్ నెక్ అయినప్పుడు వచ్చేసి ఈ విధంగా స్కేల్ని వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసి పైనుంచి ఎంత పొడవు అనేది చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇది స్క్వేర్ నెక్ కాబట్టి మనకు అవసరం లేదు. ఇక్కడ నుంచి మూల వరకు ఎంత ఉందనేది ఒకసారి చూద్దామండి. షోల్డర్ దగ్గర నుంచి మూల వరకు గీత తక్కువ నాకు 10 ఇంచులు ఉందన్నమాట. ఓకేనా, గీత తక్కువ 10 ఇంచులు ఉంది కదా. దీపు వచ్చేసి మనకి గీత తక్కువ 10 ఇంచులు ఉంది. ఇంకా మనకి బ్లౌజ్తో పని లేదండి. ఒక ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ అప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంకా దీంతో మనకు అవసరం లేదు. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేద్దామండి. చూడండి, ఇది తడిపి ఐరన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి హెచ్చు తగ్గులు ఉంటాయండి. మనము తడిపినప్పుడు వచ్చేసి హెచ్చు తగ్గులు వస్తాయి. అందుకోసం ఖచ్చితంగా ఈ విధంగా స్కేల్ యూజ్ చేసి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంతండి? 15.5 అనమాట. 15.5 కదా. చూడండి, బ్లౌజ్ పొడవు నాకు 15.5. ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్. దేనికి? కింద నడుము పట్టి కుట్టుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేశాను. ఇంకొక 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేయడానికండి. మొత్తం వచ్చేసి ఖర్చులతో కలిపి 16 ఇంచులు అనమాట. అంటే మనకి నడుము కొలత బ్లౌజ్ ఆది జాకెట్లో ఎంత పొడవు ఉందో దానికి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. ఓకేనా, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1/2 ఇంచ్ విడిచిపెడితే 1/2 ఇంచే నడుము పట్టి కుట్టాలన్నమాట. లేదు మీరు 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి 1/2 ఇంచ్ కుట్టారనుకోండి, అప్పుడు బ్లౌజ్ పొడవు తగ్గిపోద్ది. మీరు ఎంతైతే ఇక్కడ ఖర్చు విడిచిపెట్టారో అంత నడుము పట్టి కుట్టండి. ఇక్కడ ఎంతైతే 1/2 ఇంచ్ విడిచిపెట్టాం కదా షోల్డర్స్ జాయిన్ చేయడానికి, ఎంత విడిచిపెట్టామో అంత షోల్డర్స్ జాయిన్ చేయాలన్నమాట. ఓకేనండి, ఈ 2 గుర్తుపెట్టుకోండి. సేమ్ అదే 16 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశానండి. ఓకేనండి, ఇంకా మనకి నడుము కొలత ఎంతండి? 40 ఇంచులు అనమాట. ఓకేనా, నడుము కొలత వచ్చేసి 40 ఇంచులు. అందులో 4వ భాగం ఎంతండి?
10 ఇంచులు. చూడండి. ఇక్కడ నుంచి నేను 10 ఇంచులకి మార్క్ చేసేస్తున్నా. ప్లస్ బ్యాక్ సైడ్ వేయడానికి డాట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అండి. టోటల్ వచ్చేసి 11 ఇంచులనమాట. ఓకేనండి. ఈ నడుము కొలత నాలుగో భాగానికి ఎంతొచ్చింది? 10 ఇంచులు కదా! నడుము కొలత నాలుగో భాగానికి 10 ఇంచులు వచ్చింది కదా! దీనికొచ్చేసి 1 ఇంచ్ యాడ్ చేద్దామండి. 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంతండి? 11 ఇంచులు. ఇది దేనికి? ఇదొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలతనమాట. ఓకేనా? ఇక్కడొచ్చేసి నేను 11 ఇంచులు యాడ్ చేస్తున్నా. 11 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ రెండిటిని కలుపుతాం. ఇక్కడ డాట్‌తో కలిపి మార్క్ చేసుకున్నాం గదా! అదీను, ఇదిను ఈ 2 కలిపేసి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చనమాట. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ గదా! ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంతుందండి? 11 ఇంచులు గదా! ఈ విధంగా టేప్‌ని ప్లేస్ చేసేసుకొని, ఈ విధంగా ఫోల్డ్ చేయండి సగానికి. ఇక్కడ డాట్‌తో కలిపి, ఓకేనా? డాట్‌తో కలిపి టేప్‌ని ప్లేస్ చేసేసి, అందులో ఎంతొచ్చిందో అక్కడికి సగానికి కలిపేయండి. వచ్చింది 5:30. అదే 5:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి. ఓకేనండి. ఇంకొచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ చూద్దాము. ఎవరికైనా కూడాను బ్యాక్ సైడ్ డాట్ వేయాలంటే డీప్ కంటే పైకి వేయాల్సిన అవసరం లేదు. డీప్ ఎంతుందో అంతటితో ఆగిపోతే సరిపోద్దండి. కానీ వీళ్ళు డీప్ కంటే పైనేసారు. నెక్ వరకు వచ్చేసిందనమాట పైకి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. వచ్చేసి 4:30 ఉందనమాట. నేనొచ్చేసి 4 ఇంచులు పెట్టేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు మార్క్ చేసేసాను. ఇక్కడ చూడండి ఇదొచ్చేసి డాట్‌కి ఎంత విడిచిపెట్టాము? 1 ఇంచ్ కదా! ఇటువైపున ½ ఇంచు, ఇటువైపున ½ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలండి. చూడండి. హెవీ సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఏ విధమైన టిప్స్ యూజ్ చేస్తాననేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు కూడాను చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇక్కడ వరకు ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్క పెద్ద సైజ్ బ్లౌజ్‌కి నేనొచ్చేసి ఇక్కడ ఒక ½ ఇంచు క్రాస్ తీయమనుంటా. ఓకేనా? ఇది మరీ హెవీ సైజ్ కాబట్టి 3/4 ఇంచ్. ఓకేనా? దగ్గర దగ్గర 3/4 ఇంచ్ క్రాస్ తీయండి. దీనివల్ల ఏ ప్రాబ్లమ్ లేదండి. ఈ విధంగా. ఈ విధంగా 3/4 ఇంచ్ ఉంది గదా! ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాము. అక్కడి నుంచి 3/4 ఇంచ్‌లో కలిపేయండి. ఓకేనండి. వీళ్ళకొచ్చేసి బ్లౌజు లెంత్ పొడవు ఎక్కువ వేసుకుంటున్నారు. ప్లస్ లావున్నారు. ఓకేనా. ఈ లెంత్ ఎక్కువ పెరిగినప్పుడు గూడాను ఇక్కడ మనం 3/4 ఇంచ్ తీయాలండి. అదే వీళ్ళు గనక లావు ఎక్కువున్న కొంతమంది షార్ట్‌గా వేస్తారు బ్లౌజు. ఓకేనా. 15, 15:30 వరకు వేశారనుకోండి. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ 3/4 ఇంచ్ తీయాల్సిన పని లేదండి. వీళ్ళు బ్లౌజ్ పొడవు ఎక్కువ వేస్తున్నారు. ప్లస్ లావున్నారు. అందుకోసం మనం ఇక్కడ 3/4 ఇంచ్ క్రాస్ తీస్తున్నాము. ఈ క్రాస్ ఎందుకు తీయాలి? ఇక్కడంతా గూడాను ముడతొస్తదండి క్రాస్ తిప్పుకోవడం వల్ల. అదొక రీజను. ఇంకోటేంటంటే బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ ఖర్చు బయటకొచ్చేస్తది. అందుకోసం ఇక్కడ ఖచ్చితంగా క్రాస్ తీయాలి. ఓకేనండి. ఇంతవరకైతే క్లియర్ కదా! ఇంకిక్కడ చూడండి. నేనొచ్చేసి ఇందులో నుంచి ఇంకా షోల్డర్ ఇంకా కొలత తీయట్లేదనమాట. ఓకేనా? ఈ నడుము కొలతకొచ్చేసి 6 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేశాను. అదే 6 ఇంచులు ఇక్కడ గూడా ఈ విధంగా మార్క్ చేశాను. చూడండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ఇంకొచ్చేసి చంక డౌన్. చంక డౌన్ ఏ బ్లౌజ్‌కి ఎంత పెట్టాలనేదైతే నా మెథడ్‌లో ఉండదండి. కాకపోతే ఏ ఫార్ములా యూజ్ చేసి తన కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో అది తెప్పించాలంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది మాత్రం నేను చెప్తాననమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఒక 6 ఇంచులకి మార్క్ చేస్తున్నాను చంక డౌను. ఆ తర్వాత ఇది సరిపోకపోతే ఏ విధంగా అడ్జస్ట్ చేయాలనేది చూపిస్తానండి. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసేసుకున్నాను. ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఓకేనండి. ఇది మరీ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ప్రతి ఒక్క బ్లౌజ్‌కి కూడాను నేను 1.5 ఇంచ్ చెప్పుకుంటానండి పెద్ద వాటికి. కానీ వీళ్ళకొచ్చేసి 1.5 ఇంచ్ తీయండి. ఓకేనా? ఇక్కడి నుంచొచ్చేసి ఈ కార్నర్ నుంచి ఈ సైజ్‌కి 1.5 ఇంచ్ తీయాలనమాట. తీయకపోతే వీళ్ళకి క్లాత్ సరిపోదండి. క్లాత్ సరిపోతే ఇక్కడ గుంజినట్టుండేసి పిగిలిపోతది. కుట్టిన తర్వాత మనకి. అందుకోసం వీళ్ళకొచ్చేసి ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టి తీరాలి. నేను 1.5 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ స్కేల్ ఉంది గదా! ఈ స్కేల్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఈ లైన్, ఈ మార్కింగ్ ఈ 3 టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఇంకిప్పుడొచ్చేసి చంక రౌండ్‌ని ఏ విధంగా కొలుచుకోవాలనేది చూపిస్తాను చూడండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక ½ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి అక్కడి నుంచి హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెడతాము? ఒక ½ ఇంచ్ కదా! ఈ విధంగా. ఈ విధంగా ½ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇంకిప్పుడు టేప్ తీసేసుకొని ఒకసారి కొలుద్దామండి. ఇప్పుడు ఈ చంక రౌండ్ ఎంతుందనేది. చూడండి. నాకైతే కరెక్ట్‌గా 9:30 సరిపోయిందనమాట. ఓకేనండి. మనకి షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు విడిచిపెడతామో అంత వదిలేసుకొని, ఎక్కడ కుట్టు పడతదో హ్యాండ్ ఎక్కించడానికి అక్కడ మార్క్ చేసేసుకోండి. అక్కడ మార్క్ చేసేసుకొని ఒకసారి కొలవండి. అంటే ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందనేది ఒకసారి కొలవండి. కొలిస్తే నాకైతే కరెక్ట్‌గా వచ్చింది. లేదు ఒక పావించి ఇంకా ఎక్స్‌ట్రా కావాలి. అప్పుడేం చేయాలి? 9:30 ప్లస్‌లో నాకు 9:35 కావాలి ఇదే కస్టమర్‌కి. అప్పుడేం చేయాలి నేను? ఈ విధంగా ఒక పావించి కిందకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఇక్కడి నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ
ఎక్కడైతే కుట్టు పడుతుందో అక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకొని కొలవాలండి. అంటే ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందనేది ఒక ఫార్ములా ఉంటది. అది తెప్పించాలంటే ఓకేనా? చంక రౌండ్‌ని కరెక్ట్‌గా తెప్పియాలంటే ఒక ఫార్ములా ఉంటది. అది ఈ పద్ధతనమాట. ఓకేనా? ఇక్కడొచ్చేసి మనకి నడుముకు కావాల్సిన కొలత కరెక్ట్‌గా పెట్టాము. అప్పర్ చెస్ట్‌కి కొలత కరెక్ట్‌గా పెట్టాము. ఇంకొచ్చేసి చాలా మంది కూడాను ఇప్పుడు వీళ్ళకే సరిపోలేదనుకోండి చంక రౌండు. అప్పుడేం చేస్తారంటే ఇక్కడ పెంచేస్తారు. ఓకేనా? మనకు కావాల్సింది 9:30 అయితే 9:30 ఓకే వచ్చింది. వీళ్ళకి 9:35 కావాలనుకోండి ఇక్కడ పెంచేస్తారు. ఇక్కడ పెంచకూడదు. ఇదొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత. ఇది అప్పర్ చెస్ట్ కొలత అయినప్పుడు దీన్ని ఇక కదిలిచ్చకూడదండి. మనకు కావాల్సింది చంక రౌండ్ అయినప్పుడు ఇది. ఇది ఎక్కువ కావాలంటే కిందకి జరపండి. తక్కువ కావాలంటే పైకి జరపండి. ఈ రెండిటిని మాత్రమే అడ్జస్ట్ చేసేయాలనమాట. వీళ్ళకి కావాల్సిన చంక రౌండ్ పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇక్కడ మార్పులు చేయాలి. ఇక్కడ మార్పులు చేయకూడదండి. ఇది అప్పర్ చెస్ట్ కొలత. ఇది ఎగ్జాక్ట్‌గా అట్లే ఉండాలనమాట. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చంక రౌండ్ కొలిచే పద్ధతి ఏదైనా ఉందంటే అది ఇదేనండి. కరెక్ట్‌గా కూడాను కొలవండి. మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇంకిక్కడ చూడండి. నేను నెక్ వచ్చేసి 2:30 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఇంక మనకి డీప్ ఎంతండి? 10 ఇంచులనమాట. ఇక్కడ చూడండి. ఆ 10 ఇంచుల నెక్ నేను యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసేస్తున్నా. ఇటువైపున కూడా ఈ విధంగా 10 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? కింద వైపున వచ్చేసి ఒక 3:15 మార్క్ చేస్తున్నానండి. 3:15 మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. బ్యాక్ సైడ్ వచ్చేసి అందులో వచ్చేసి స్క్వేర్ నెక్ ఉంది కానీ వీళ్ళొచ్చేసి రౌండ్ నెక్ అడిగారు కాబట్టి ఈ విధంగా రౌండ్ చేపిచ్చేస్తున్నాను. ఓకేనండి. ఇంక ఇటువైపున వచ్చేసి వీళ్ళకొచ్చేసి దగ్గర దగ్గర గీత తక్కువ గీత తక్కువ హాఫ్ ఇంచ్ తీయండి. ఓకేనండి. ఈ కొలతలకొచ్చేసి ఇక్కడ షోల్డర్ వైపున ప్రతిదానికి పావించి చెప్తాను. కానీ వీళ్ళకొచ్చేసి గీత తక్కువ హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్ పెట్టండి. ఓకేనా? అప్పుడొచ్చేసి షోల్డర్స్ వైపున పట్టుకొనుంటది. నెక్ వైపున పట్టుకొనుంటది. మనకొచ్చేసి షోల్డర్స్ జారవనమాట. అందుకోసం ఇక్కడొచ్చేసి ఖచ్చితంగా డౌన్ పెట్టండి. ఓకేనండి. ఇంకిక్కడొచ్చేసి మెయిన్ డాట్‌కిను సైడ్ కుట్టుపడే దగ్గర ఈ రెండిటికి కూడా ఇప్పుడే రన్నర్‌తో మార్చేసేసుకుంటే కింద వైపున కూడా మార్కింగ్ పడుతది కాబట్టి మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. ఇంక ఈ డాట్ కుట్టేటప్పుడు కూడా మనకి పక్కా జరిగిపోదనమాట. స్ట్రెయిట్‌గా ఉంటది కుట్టు. ఓకేనా? ఈ విధంగా కుట్టుకునేటప్పుడే మార్క్ మార్క్ చేసుకున్నప్పుడే మనకి రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే ఈజీ ఉంటది కుట్టుకోవడానికి. ఓకేనండి. ఇప్పటి వరకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నా. ఇంకా వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, అసలు ఎంత క్లాత్ పడతదనేది కూడా చెప్తానండి. వీళ్ళొచ్చేసి నాకు 1 మీటర్ ఇచ్చారు. మామూలుగా అయితే 1 మీటర్ సరిపోదు. కానీ వీళ్ళిచ్చారు. నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తాను హ్యాండ్స్ దగ్గరనేది గమనించండి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది గదా! ఇప్పుడొచ్చేసి ఒకసారి చెక్ చేద్దామండి. ఈ క్లాత్ సరిపోద్దో లేదో నాకు హ్యాండ్స్‌కిను. దాన్ని బట్టి నేను హ్యాండ్స్ ముందు కట్ చేయాలా? లేతే ఫ్రంట్ పార్ట్ అనేది చూస్తాను. ఇదొచ్చేసి షార్ట్ హ్యాండే చాలా పెద్ద ఉతుకు పడతదనమాట వీళ్ళకి. ఈ సైజు వాటికొచ్చేసి 1 మీటర్ సరిపోదు కాబట్టి కనీసం ఇంకొక 10 పాయింట్లు ఎక్కువ తీసుకున్నా మనం అడ్జస్ట్ చేసేయొచ్చండి. ఓకేనా? క్లాత్ వచ్చేసి సరిపోనప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా మనకు తెలియాలండి. అందుకోసం. ఈ షేప్ పట్టి కూడా నాకు చాలా అంటే చాలా తక్కువ వస్తదనమాట. ఓకేనా? అంటే ప్రతిది కూడా అతుకులు పడతది నాకు. పర్లేదు. వాళ్ళిచ్చినప్పుడు వాళ్ళు ఎట్లిచ్చారో, ఎంత క్లాత్ ఇచ్చారో దాన్ని అడ్జస్ట్ చేసి కుట్టాలి. తప్పదండి. ఇదొచ్చేసి ఓపెన్ సేమ్ నా వైపు ఉందనమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్‌కెళ్ళిపోతానండి. ఇది చూడండి. మామూలుగా అయితే నేను హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్‌కొస్తాను. ఇటువైపున క్లాత్ అంతా కూడా నాకు షేప్ పట్టీకి అవసరం అండి. అందుకోసం చూడండి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి క్రాస్‌గా ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు గదండీ! ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసేసాననమాట. నేను బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం. తర్వాత నేను హ్యాండ్స్‌ని కట్ చేస్తానండి. ఓకేనా! ఇప్పుడొచ్చేసి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేద్దామండి. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసేసి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేశాననమాట. ఇప్పుడొచ్చేసి ఈ షోల్డరును, ఈ చంకని ఇప్పుడే కట్ చేసేస్తానండి. ఇప్పుడే కట్ చేసేస్తే మనకి హెచ్చు తగ్గులు రావనమాట ఫ్రంట్ పార్ట్ అందుకోసం. తర్వాత నేను ఫ్రంట్ పార్ట్‌ని ఏ విధంగా మార్క్ చేస్తాననేది గమనించండి.
ఇంక ఇక్కడ చూడండి. ఇక్కడ గీత తక్కువ హాఫ్ ఇంచ్ అని చెప్పాను కదా! ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి కలిపి మనం డౌన్ తీయాలండి. ఓకేనా? ఈ విధంగా ఇంతవరకు కట్ చేసేసి, ఎంతవరకైతే క్రాస్ మార్క్ చేసామో అదంతా కూడాను కట్ చేయాలనమాట. కానీ ఇది ఒక బ్యాక్ పార్ట్‌కే కాదు, ఫ్రంట్ పార్ట్‌కి కూడా మనము రెండిటికి కలిపి ఈ విధంగా డౌన్ తీయాలండి. ఇంకిక్కడ మనకు కావాల్సింది ఈ చంక మార్కింగ్. బ్యాక్ పార్ట్‌లో చంక మార్కింగ్ ఎక్కడికుందో, ఫ్రంట్ పార్ట్‌కి కూడా అక్కడి వరకే ఉంటదండి. అంతవరకు మార్క్ చేసేసుకున్నాను. ఇంకిప్పుడు ఇది మనకు అవసరం లేదండి. ఓకేనా? ఇంక బ్యాక్ పార్ట్‌తో మనకు పని లేదు కాబట్టి అది తీసి పక్కన పెట్టేసాను. ఇక్కడ నెక్ కట్ చేశామనమాట. ఇంకిప్పుడు చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం చంకలోకి తీద్దాము. ఆ తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్‌కొచ్చేద్దాం. ఫ్రంట్ నెక్‌కి ఈ విధంగా, ఈ విధంగా స్కేల్ తోటి లైన్ డ్రా చేయాలి. ఓకేనండి. మనకొచ్చేసి ఇది డీప్ నెక్ కొలతే కాబట్టి ఎవరికైనా కూడా ఒక హాఫ్ ఇంచ్ అనమాట. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని, అంటే కొత్త వాళ్ళైతే మనకి చంకలో తీయడానికి ఇబ్బంది పడిపోతారు కాబట్టి ఈ స్కేల్‌ని యూజ్ చేసి ఈ లైను, ఈ మార్కింగు, ఈ లైను ఈ 3 టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా చంకలోకి తీసేయడమేనండి ఫ్రంట్ పార్ట్‌కి. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి ఇక్కడొచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి ఈ ఫ్రంట్ ఉంది కదా! ఈ బ్లౌజు యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసేయడమే. యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొచ్చేసి ప్లేస్ చేయడమేనండి. చూడండి. వచ్చేసి ఫస్ట్ ఈ షోల్డర్ ఖర్చు విడిచిపెట్టాం కదా! అక్కడి నుంచి. ఓకేనండి. ఇదొచ్చేసి కుట్టేసింది కదా! అందుకోసం యాజ్ ఇట్ ఈస్‌గా అట్లా ప్లేస్ చేసేసి ఈ నెక్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా ఎక్కడి వరకుందో అక్కడికొక మార్కింగు, పైకొక పావించి మార్కింగు. ఓకేనా? పైకొక పావించి మార్క్ చేసేస్తే కుట్టిన తర్వాత మనకు అక్కడికొచ్చేస్తదనమాట. ఇంక ఈ నెక్కు పర్ఫెక్ట్ రౌండ్ షేప్ ఉంది కాబట్టి నేను ఈ నెక్ ఎట్లుందో ఓకేనా? అట్లాగే మార్క్ చేసేస్తున్నా. ఈ విధంగా. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ గదా! ఇంకిక్కడి నుంచి షేప్ పట్టి కుట్టు ఎక్కడి వరకుందో చూద్దాం. ఉంది. ఇక్కడుంది గదా! షేప్ పట్టీని జాయిన్ చేసింది ఆ కుట్టు. ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేసేసి ఇక్కడికుందనమాట. మనకి షేప్ పట్టి కుట్టు అక్కడి వరకుంది. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ గదా! ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత పొడవుందనేది ఒకసారి చూద్దాము. వీళ్ళకి కనీసం 7 ఇంచెస్ నుంచి 7 ½ కూడా పెట్టాలండి. ఓకేనా? వచ్చేసి వీళ్ళకి హ్మ్. అంతేనండి. 7:15 ఉందనమాట. ఓకేనా? 7:15 ఉంది. మనం ఒక పావించి పైకి మార్చేసేసాం అంతే. ఇప్పుడు ఈ పావించి పైకి మార్చేసాం కదా! ఇక్కడ కట్ చేసేస్తాం. ఇక్కడ కట్ చేసేస్తాము. కుట్టిన తర్వాత అక్కడికెళ్ళిపోద్ది. ఓకేనా? ఇంతవరకు క్లియర్ గదా! ఇంకిక్కడొచ్చేసి ఇక్కడి నుంచొచ్చేసి ఒక 4:30 ఇంచ్ ఉంది గదా! ఇది వదిలేసేయండి ఎంత డిస్టెన్స్ అనేది. షేప్ పట్టి కుట్టు ఎక్కడికుందో అక్కడి నుంచి ఒక 1:15 ఇంచుకి మార్చేయండి. 1:15 ఇంచుకి ఆ విధంగా మార్చేసేస్తే మనకి కింద షేప్ పట్టి జాయిన్ చేయడానికి, ఇక్కడ మిడిల్ డాట్ వేయడానికి వీటన్నిటికి గూడాను ఆ 1:15 సరిపోద్దండి. ఓకేనా? ఇంతవరకు క్లియర్ గదండీ! పక్కన పెట్టేసి ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవు. ఫ్రంట్ పొడవు కొలవాలన్నప్పుడు ఎప్పుడు గూడాను ఉక్సులు పట్టి వైపే కొలవాలండి. ఓకేనండి. ఏదైనా గూడాను. ఫ్రంట్ పార్ట్ అనే గాదు, బ్యాక్ పార్ట్ అని గాని ఏదైనా గూడాను ఉక్సులు పార్ట్ వైపే కొలవాలి. మనకొచ్చేసి ఇక్కడ షోల్డర్ వైపున ఖర్చుతో కలిపేసి నేను ప్లేస్ చేస్తున్నాను. ఇదొచ్చేసి క్రాస్ కటింగ్ గాబట్టి సాగదీసే కొద్దీ ఎంత చివరికైనా వచ్చేస్తది చూడండి. ఇట్లా ఎంత వరకు గూడా వస్తది. అదొకటి గమనించుకోండి. ఏ విధంగా ప్లేస్ చేయాలి అని. ఇలా నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు ఎంతుందనేది ఒకసారి చూద్దాము. వీళ్ళకొచ్చేసి 14 ఇంచులు సరిపోద్ది. ఓకే. ఎగ్జాక్ట్‌గా ఉందండి. పైకుంది, ఇక్కడికుంది 4 కానీ ఇక్కడికి మార్క్ చేసేస్తున్నా. ఇంకా ఇక్కడేమి యాడ్ చేయాల్సిన అవసరం ఏమి లేదండి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. 14 ఇంచులు సరిపోద్దండి. ఇంతవరకు క్లియర్ గదా! ఇక్కడి నుంచి ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయాలండి. ఈ విధంగా మొత్తం గూడాను అడ్డంగా ఒక లైన్ డ్రా చేయాలి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఓకేనా? ఇక్కడి నుంచి గమనించండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ గదా! ఇక్కడి నుంచి గూడాను ఎవరికైనా గూడాను ఒక 2:30 ఇంచులు సరిపోద్ది. 2:30 ఇంచులు సరిపోద్ది. ఇదొచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. వీళ్ళు ఏ విధంగా స్టిచ్ చేశారు అనేది.
ఇక్కడ వీళ్ళు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టారు. మనం మళ్ళీ అడ్జస్ట్ చేద్దామండి. ఇక్కడ వచ్చేసి డాట్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇది అర్థం కావట్లేదు. ఓకేనా? వీళ్ళు డాట్ ఎంత వేసారో అంత మనం పెట్టేస్తే సరిపోద్దండి. వీళ్ళు వచ్చేసి 1.5 అంటే ఫోల్డింగ్ మీద 1.5 అంటే 3 ఇంచులు అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం 3 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాం మెయిన్ డాట్. ఓకేనా? ఇంక ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేస్తున్నాం. 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకొని వీటన్నిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ షేప్ బట్టి డిస్టెన్స్ అనేది తక్కువ ఉందనుకోండి, ఒక 2 ఇంచులు 1.5 ఇంచులు ఉందనుకోండి, మీకు బ్యాక్ వైపు అంతా కూడాను ముడతలాగా వచ్చేసి గీతలాగా ఫోల్డింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కనీసం ఎవరికైనా కూడా ఒక 2.5 ఇంచులు షేప్ పట్టి ఉండేటట్టు చూడండి సైడ్. ఓకేనా? ఈ సైడ్ ఉంది కదా ఇక్కడ, ఇది వచ్చేసి కనీసం ఒక 2.5 ఇంచులు, కొంతమందికి 3 ఇంచులు అట్లా కూడా ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం లేదు. కాకపోతే కానీ మరి 1, 1.5, 2 అట్లా ఉండకూడదండి. 2.5 పైన ఎంతైనా ఉండొచ్చు. తీసి పక్కన పెట్టేశాను. ఇంక చూడండి, ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ రాసేసాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు మన వైపు మార్క్ చేసేసుకున్నాను, ఉక్సుల వైపు వచ్చేసి ఒక 1/4 ఇంచు లోపలికి మార్క్ చేసేసుకున్నాను. ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ రాసేసానండి. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సిన నడుము కొలత ఎంత? 10 ఇంచులు అనమాట. ఇక్కడ నుంచి పావు తక్కువ 4 ఉంది, డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి 3/3 ఇక్కడికి ఉందన్నమాట. 10 ఇంచులు అనేది అక్కడికి వచ్చిందండి నాకు మార్కింగ్. ఇంకా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాసేది ప్లస్ ఖర్చు. ఓకేనండి? చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చాలా సింపుల్ అండి. మీరు ఇదే పద్ధతిలో ఒకసారి కట్ చేసి స్టిచ్ చేసి చూడండి. ఓకేనండి? ఎవరికైనా కూడాను ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కాడ నుంచి ఒక 2.5 ఇంచెస్ 2.5 ఇంచులకు మార్క్ చేస్తే సరిపోద్దండి. ఇంక ఇక్కడ నుంచి ఇంక మీరు అనుకోవచ్చు, ఏమండి ఇందులో వచ్చేసి 3 ఇంచెస్ ఉంది కదా ఈ డిస్టెన్స్ అని, ఇది క్రాస్ ఉండడం వల్ల మనకు సెట్ అయిపోద్దండి. ఇక్కడ చూడండి చూపిస్తాను. వీళ్ళకి వచ్చేసి ఈ కుట్టు దగ్గర నుంచి ఎంత ఉంది? 3 ఇంచులు ఉందనమాట. మనకి ఇక్కడ నుంచి 2.5 పెట్టేసేయండి. ఒకసారి ఇక్కడ నుంచి కొలుచుకొని చూడండి, 3 ఇంచులు ఉందనమాట ఇక్కడికి. ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు మనము ఉక్సులు పట్టి కాజాబెట్టి కుట్టేస్తాం కాబట్టి ఎంత ఉందనేది అంత కరెక్ట్‌గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఎవరికైనా ఇదే పద్ధతి. ఇది వచ్చేసి 14 ఇంచు మార్కింగ్ అనమాట ఫ్రంట్. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ గమనించారా చాలా తక్కువ ఉందనమాట. అంటే ఈ డిస్టెన్స్ అనేది వీళ్ళకి వచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కింద వరకు కూడా మార్క్ చేసేసాము. ఇంక ఈ డిస్టెన్స్ చూసారా 1 ఇంచ్ ఉందనమాట. అప్పుడు ఏం చేయాలి, మనం షేప్ పట్టిని కొంచెం పెద్దగా కట్ చేయాలండి. ఇక్కడ గమనించండి, వీళ్ళకి కూడాను ఆది బ్లౌజ్‌లో అట్లే ఉంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా గమనిస్తే మీకు తెలిసిపోద్ది. అంటే బ్యాక్ పార్ట్ కంటే కూడాను వీళ్ళకొచ్చేసి ఈ షేప్ పట్టి కిందకుందనమాట. ఇట్లా ఎందుకొస్తది? వీళ్ళకొచ్చేసి బాగా లావున్నారు, చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే. ఫ్రంట్‌కి బ్యాక్‌కి తగినట్టుగానే ఈ చెస్ట్ ఉంటదనమాట. ఓకే. ఒక 1 ఇంచ్ డిఫరెన్స్‌లో ఉందనమాట ఇక్కడొచ్చేసి. అందుకొచ్చేసి మనం వీళ్ళకి మంచి ఫిట్టింగ్ రావాలంటే, అంటే వీళ్ళకి 1 ఇంచ్ గ్యాప్ ఉంది కదా అనేసి ఇక్కడ 1 ఇంచ్ పెట్టామనుకోండి, వాళ్ళకి ఫిట్టింగ్ బాగుండదు. ఓకేనా? మనం కట్ చేసేటప్పుడు వచ్చేసి షేప్ పట్టి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టేసి ఇట్లా కలిపేస్తాము క్రాస్‌గా. ఇట్లా కలిపేస్తాం కాబట్టి వీళ్ళకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటది. అంటే కూర్చోవాలి ఇక్కడొచ్చి చెస్ట్. అదే చిన్నది పెట్టామనుకోండి, ఇక్కడ ఫోల్డ్ అయిపోతది. వాళ్ళు వేసుకోవడానికి కూడా కంఫర్ట్‌గా ఉండదు. ఓకేనండి? ఈ విధంగా వచ్చిన బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలనేది మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి వచ్చేసి కిందకుంది. ఇక్కడ చూడండి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ ఎక్కువుందనమాట. చూడండి, ఈ విధంగా వస్తది. ఈ విధంగా ఎందుకొస్తది? వీళ్ళొచ్చేసి లావున్నారు, చెస్ట్ ఎక్కువుంది. చూడండి, ఇది దీనికంటే కొంచెం పైకే ఉంటది చాలా మంది వరకు కూడా ఈ షేప్ పట్టి అనేది. కొంచెం అట్లా కనిపించకుండా పైకే ఉంటది. లేదంటే ఈక్వల్‌గానే ఉంటది. కానీ ఇట్లాంటి వాళ్ళకొచ్చేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కంటే కిందకొచ్చేస్తదండి. ఓకేనండి? వీటికొచ్చేసి చెస్ట్‌కి దానికి సమంగా ఉంటదనమాట. బ్యాక్ పార్ట్ ఎంత ఉంటదో చెస్ట్ కూడా దగ్గర దగ్గర అంతే ఉంటది. ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంటది వీళ్ళకి. ఇట్లాంటప్పుడు వచ్చేసి ఖచ్చితంగా కట్ చేయాలనమాట మనం. 1 ఇంచ్ డిఫరెన్స్‌లో కాదు, ఇంకొక ఎక్స్‌ట్రా మనం షేప్ పట్టి దగ్గర మార్క్ చేసి కట్ చేయాలనమాట. ఇదొచ్చేసి మెయిన్ డాట్‌కిను, ఇదొచ్చేసి సైడ్ కుట్టుబడి దగ్గర. ఈ రెండిటికి కూడా ఇప్పుడే తర్వాత మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నేనొచ్చేసి ఇంకోసారి ఫ్రంట్ పార్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి.
ఓకేనా. ఇక్కడొచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి ఫ్రంట్ పార్ట్‌లో. వాళ్ళకి ఫిట్టింగ్ మంచిగా లేదు, పట్టేసినట్టు ఉంది అంటే మనం ఇక్కడ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ ఇవ్వకపోతే మనకు పట్టేసినట్టు ఉంటదండి. అప్పుడు వాళ్ళేం చేస్తారు సైడ్ కుట్టిప్పేస్తారు. ఇక్కడ ఉక్సులు కాజాలు వేసేసుకుంటారు కదా! ఉక్సులు వేసేసుకుంటారు ఫ్రంట్ పార్ట్. ఇంకోళ్ళకి లూజ్ కావాలంటే ఎక్కడండి ఈ సైడ్ కుట్టిప్పేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటదనమాట. అప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేసాం ఈ చెస్ట్‌కి తగినట్టు మనం ఇక్కడ లూజ్ ఇవ్వలేదు. ఆ లూజ్ ఎక్కడివ్వాలి? అసలు ఆ చెస్ట్‌కి తగినట్టు లూజ్ ఎట్లా ఇవ్వాలి అంటే, ఈ మెయిన్ డాటేనండి. ఓకేనా. ఈ డాట్‌ని మనము ఈ చెస్ట్‌కి తగినట్టు గనక పెట్టకపోతే ఇక్కడొచ్చేసి చెస్ట్ పట్టేస్తది. ఓకేనా. ఇదొక్కటే గుర్తుపెట్టేసుకోండి. మీకు చెస్ట్ పట్టేసిందండి మాకు ఇక్కడ కుట్టించుకుంటే ఫ్రీగా ఉంది అన్నారంటే ఫ్రంట్ పార్ట్ వరకు కూడాను, ఇక్కడ మీరు ఈ చెస్ట్‌కి తగినట్టు డాట్ ఇవ్వలేదు. ఇంకొచ్చేసి ఇంకో ప్రాబ్లమ్ పైనుంచి కిందకి. ఓకే. పై వైపు నుంచి ఎప్పుడైనా కూడా చెస్ట్‌ని కొలిచే పద్ధతి ఇక్కడ పైనుంచి కిందకి మార్చేసేసుకోండి. అంతేగాని కింద వైపు నుంచి 1 ఇంచ్, 2 ఇంచులనేది ఫోల్డింగ్ అనేది అలవాటు చేసుకోవద్దండి. ఓకేనా. ఈ పైనుంచి పొడవనేది హైట్‌ని బట్టి కొంతమందికి ఎక్కువుంటది, తక్కువుంటది. ఇంకా చెస్ట్‌ని బట్టి ఒక్కొక్కరికి మారుతుంటదండి ఇంతే. పైనుంచి పొడవనేది రెండే అనమాట. హైట్ ఎక్కువున్న వాళ్ళకి ఒక విధంగా, హైట్ తక్కువున్న వాళ్ళకి ఒక విధంగా. చెస్ట్ ఎక్కువున్న వాళ్ళకి ఒక విధంగా, చెస్ట్ తక్కువున్నది ఒక వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఒక విధంగా అనమాట. ఇట్లే ఉంటదండి. ఓకేనా. ఇవన్నీ మీరు అర్థం చేసేసుకుంటే మీకంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ వచ్చేస్తది. ఇంక నేను నేను చూపిచ్చాను గదా! ఇక్కడ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఇక్కడ నేను మార్క్ చేసేసాను. ఏంటిది? ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ ఎంతుందో అక్కడ మార్క్ చేసేసానండి. చూడండి ఇక్కడికి. ఈ విధంగా షేప్ ఇచ్చారు. వాళ్ళ ఆది జాకెట్‌లో ఎట్టుందో అట్టే ఇచ్చేసానండి నేను. అంటే ఈ షేప్ పర్ఫెక్ట్‌గా ఉంది కాబట్టి నేను అట్లే ఇచ్చేసాను. ఇంకొచ్చేసి ఇక్కడి నుంచి పావించి లోపలికి మార్క్ చేసేసుకున్నాను. నాకొచ్చేసి షేప్ పట్టి కుట్టు ఇక్కడికుంది. దానికంటే 1 పావించి కిందకి యాడ్ చేసేసాను నేను. ఓకేనా. నా ఫార్మ్ ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ దానికంటే హాఫ్ ఇంచు ఇటు మార్క్ చేసేసుకుంటానండి. ఇటువైపుకి మార్క్ చేసేసుకున్నాను. ఇంకొచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ గదా! ఇక్కడ నుంచి 2:30 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. 2:30 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి అది కలిపేసానండి. ఇంక వీళ్ళకొచ్చేసి చెస్ట్ ఎక్కువుంది కాబట్టి మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులు పట్టాను. ఓకేనా. చెస్ట్ తక్కువుంటే మనకిక్కడొచ్చేసి 2:30, 2:35తో ఆగిపోవచ్చు. వీళ్ళకి ఎక్కువుంది గదా! ఇంక నడుము కొలతే చూసారు గదా! ఎంతుంది? 40 అనమాట. అట్లాంటప్పుడు మనకిక్కడ కనీసం 3, 3:30 గూడా ఎళ్ళిపోవాలన్నమాట కొంతమందికైతే. వీళ్ళకొచ్చేసి 3 ఇంచెస్ సరిపోద్దండి. ఇంకిక్కడే కుట్టు పడతది కాబట్టి ఇక్కడే రన్నర్‌తో మార్క్ చేసేసాను. ఇంక అందులో ఏ డౌటు లేదు. అక్కడే కుట్టు పడతదండి. ఓకేనా. మీరు కటింగ్‌తో పాటు స్టిచ్చింగ్ గూడా చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఎక్కడ కుట్టు పడతదో, ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో ఇక్కడే కుట్టు పడతదండి నా మెథడ్‌లో. అందుకోసమేనండి. ఈ మెయిన్ డాట్‌కిను, ఈ రన్నర్‌తో మార్క్ చేశాం గదా! వీటన్నిటికి కూడాను రన్నర్‌తో మార్క్ చేసేసాం మార్కింగ్ దగ్గర. అట్లా మార్క్ చేసేసుకోవడం వల్ల మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటది అందుకోసం. ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నా. చూడండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడొచ్చేసి ఇక్కడ హ్యాండ్స్. ఓకేనా. ఇంత హెవీ సైజ్ వాటికొచ్చేసి హ్యాండ్స్‌కి ఇప్పుడు ఎంత క్లాత్ ఉందో అంత ఇంకొక క్లాత్ ఇప్పుడు 7 ఇంచెస్ హ్యాండ్ ఉందనుకోండి. ఈ వెడల్పులోటి. అంటే ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ గదా! ఇవి వచ్చేసి 2 ఫోల్డింగ్స్ అనమాట. 7 ఇంచెస్ ఎంత క్లాత్ ఉందో ఇంకా ఇంతే క్లాత్ పై వైపు ఉందనుకోండి. వాళ్ళకొచ్చేసి ఏ అతుకులు లేకుండా మనం కుట్టేయొచ్చు. కానీ వీళ్ళొచ్చేసి మనకు 1 మీటర్ ఇచ్చారు కాబట్టి ఏ విధంగా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తాను, కట్ చేస్తాననేది గమనించండి. చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం. మనకు చంక రౌండ్ ఎంతుంది? కనీసం 9:30 అనమాట. ఓకేనండి. చూద్దామండి. ఈ విధంగా అయితే ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకున్నాను. కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తున్నా. కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు చూడండి హ్యాండ్‌ని తీసుకొచ్చేసి యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసేద్దాము. ప్లేస్ చేద్దాము. ఇక్కడ చూడండి. ఒక పావించి ఎక్స్‌ట్రా పెడుతున్నాను. ఇదొచ్చేసి పట్టీ కుట్టుకోవడం కోసం. వీళ్ళొచ్చేసి పైపింగ్ అడిగారు కాబట్టి నేనొచ్చేసి పైపింగ్ కోసం ఒక పావించి ఎక్స్‌ట్రా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడి నుంచి హ్యాండ్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తాను అనేది గమనించండి. ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నామంటే, ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చేసి ఇట్లా పెట్టొద్దండి. ఓకేనా. పై వైపునొచ్చేసి మనకు బ్యాక్ ఉండాలి. ఫ్రంట్ అనేది కిందకుండాలి. హ్యాండ్‌నొచ్చేసి మార్క్ చేసుకునేటప్పుడు. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్‌ని ఈ విధంగా తీసుకొచ్చేసి, ఈ పావించి ఎక్స్‌ట్రా వదిలిపెట్టేసాం గదా! అది వదిలేసి మనం ఈ విధంగా బ్లౌజ్‌ని ప్లేస్ చేయాలి హ్యాండ్‌ని. ఎక్కడి వరకైతే లూజ్ ఉందో అక్కడికి ఒక మార్కింగు. ఇదొచ్చేసి చంక మార్కింగ్. దానికంటే హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసేసాను. ఇక్కడొచ్చేసి ఇదొచ్చేసి హ్యాండ్ దగ్గర మార్కింగ్ షోల్డర్ దగ్గరది. దానికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను. ఇక్కడికి మార్క్ చేసేసిన తర్వాత ఇక్కడ కుట్టిన తర్వాత ఇక్కడికొచ్చేస్తాం మనకి అందుకనండి. వీటన్నిటికి కూడాను ఒక లైన్ డ్రా చేద్దాం.
వీళ్ళకి చూడండి చంక డౌన్ అయితే చాలా తక్కువ ఉంది. ఓకేనా? ఎంతుంది? 3 ఇంచెస్ కూడా లేదు. మరీ షార్ట్ హ్యాండ్ కాబట్టి ఎంతొచ్చిందో అందులో సగం పెట్టేద్దాం ఫస్ట్. మనం ఖర్చులతో కలిపి ఎంతొచ్చింది పైనుంచి 8 ఇంచులనమాట. 8 ఇంచులు. మనం వచ్చేసి ఇక్కడ ఒక 3 ఇంచులు, ఒక 3 ఇంచులు పెడదామండి. ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి మనం తక్కువ పెడుతున్నామండి. ఎల్బో హ్యాండ్ అనుకోండి కనీసం వీళ్ళకొచ్చేసి పావు తక్కువ 4 ఇంచులు పెట్టాలిక్కడ. హ్యాండ్ డౌన్. ఈ విధంగా ప్లేస్ చేసేసాను. ఇంకిక్కడి నుంచి కదా 9:30 ఉంది. చంక లూజు 9:30కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ లైన్ డ్రా చేశాను. ఓకేనా? ఇంక దీనికొచ్చేసి అతుకులు ఎక్కువే పడతాయండి. ఇంకిక్కడి నుంచి గమనించండి. ఇక్కడి నుంచి ఒక 2:30 ఇంచులకు మార్క్ చేద్దాము. ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకేనా? ఇక్కడి నుంచి ఒక పావించి ఈ విధంగా డౌన్ పెట్టేసి ఇక్కడి నుంచి ఒక 1.5 ఇంచులు అనమాట. ఈ డిస్టెన్స్ వచ్చేసి 1.5 ఇంచులు. అక్కడి నుంచి ఆ పావించులో కలిపేయాలండి. అక్కడి నుంచి ఈ లైన్‌లో కలిపేయాలి. సగానికి వచ్చే కొద్దీ గీత కానిచ్చి గీత గీస్తే ఎట్లుంటదో ఆ విధంగా డౌన్ చేసుకుంటూ రావాలండి. మార్క్ చేసుకున్నట్టుగా ఇదంతా కూడా కట్ చేయడమే. ఓకేనండి. ఇదంతా కూడాను అతుకు పడుతుందనమాట. ఓకేనా? ఎక్కువ క్లాత్. ఇక్కడికొచ్చేసి మిడిల్‌కి ఒక ఘాటు పెట్టేసాను. ఇంకా చూడండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్‌కి వెళ్ళిపోద్దండి. నేనొచ్చేసి లైనింగ్‌కే జాయిన్ చేసేస్తాను అతుకు. తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి గమ్ పెట్టేసుకుంటాను. ఇంక ఈ విధంగా హ్యాండ్‌ని ఓపెన్ చేసేసి మనం ఇక్కడుంది కదా! ఘాటు పెట్టాం కదా! మిడిల్‌కి. అక్కడి నుంచి ఈ విధంగా 1 ఇంచ్‌కి మార్క్ చేయాలి. అక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా ప్లేస్ చేయండి. చంక లూజ్ వరకు కూడా మార్క్ చేసేసి, ప్లేస్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసాము మిడిల్‌కి. అక్కడ ఒక మార్కింగ్ ఇవ్వండి. ఓకేనా? వీళ్ళకొచ్చేసి షార్ట్ హ్యాండ్ అనేసి 1/2 ఇంచులు తీయొద్దండి. 3/4 ఇంచు కనీసం తీయాలి. లేకపోతే వీళ్ళకి లూజ్ వచ్చేస్తదండి. ఇంకా ఇక్కడి నుంచి కూడా సన్నగా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటూ ఈ 3/4 ఇంచులో కలిపేయాలి. ఆ 3/4 ఇంచు దగ్గర నుంచి 1 ఇంచ్ ఉంది కదా! ఈ 1 ఇంచులోకి కలిపేయాలండి. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయాలనమాట. ఇలా పర్ఫెక్ట్ షేప్ రావాలండి హ్యాండ్ లోతు తీసినప్పుడు. అయిపోయింది కదా! ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేసి ఈ విధంగా పక్కన పెట్టేసాను. ఇప్పుడొచ్చేసి షేప్ పట్టి. ఈ షేప్ పట్టికి కూడా నాకిది సరిపోదండి క్లాత్. ఓకేనా? అందుకనేసి చూడండి. అసలు అంటే ఎట్లా కట్ చేసుకోవాలనేది ఒకటే చూపిస్తానండి. నాకైతే ఈ క్లాత్ సరిపోదు కాబట్టి నేను కింద మొత్తం జాయింట్ ఎయ్యాలనమాట. ఓకేనా? నేను ఏ విధంగా కట్ చేస్తాను అనేది మాత్రం ఒక పాయింట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఒక కొలత తీయండి. ఇక్కడి నుంచి ఎంతుంది? పావు తక్కువ 4 ఇంచులు డాట్ కుట్టేస్తాం కదా! అది వదిలేసి ఇంకిక్కడ పావు తక్కువ 4 నుంచి చివరి వరకు ఎంతుందో చూడండి. పావు తక్కువ 12 ఇంచులుంది. పావు తక్కువ 12 ఇంచులుంది కదా! మీరొచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ పావు తక్కువ 12 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడెంత 12 అనమాట. టోటల్ షేప్ పట్టి పొడవొచ్చేసి ఒక 12 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. ఇంకిక్కడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 4.5 ఇంచులనమాట. ఓకేనా? 4.5 ఇంచులు. నాకొచ్చేసి ఇక్కడ క్లాత్ సరిపోదు. 4.5 ఇంచులకి ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసేసేయండి. బ్యాక్ వైపున కూడాను ఒక 4.5 ఇంచులకి మార్క్ చేయండి. ఓకేనా? ఇంకిక్కడ మిడిల్‌కి ఉంది గదా! ఈ మిడిల్ వైపొచ్చేసి ఒక 3.5 ఇంచులనమాట. ఒక 3.5 ఇంచులకి మార్క్ చేయండి. ఇప్పుడు ఇక్కడికుంది గదా! ఈ మార్కింగు. వీటన్నిటిని గూడా ఈ విధంగా కలిపేసి షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమేనండి. అంటే ఇక్కడ నేను చూపించలేకపోవడానికి కారణం వచ్చేసి నాకు క్లాత్ తక్కువుంది. కింద క్లాత్ జాయిన్ చేసిన తర్వాత నేను చూపిస్తానండి. మీకు అర్థం కాకపోవచ్చు అందుకోసమనండి. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో అన్నిటిలో కూడా చాలా క్లియర్‌గా చెప్పున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అంటే ఒకే మెథడ్ ఉంటదనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా కూడాను స్టార్టింగ్ పీపుల్ ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలనేదే నా మెథడ్. నా ఫార్ములా అనమాట. ఓకేనండి. ఇంకా చంక రౌండ్‌ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. అది చాలా మిస్టేక్స్ చేస్తుంటారు అందరూ. ఒకసారి నా మెథడ్‌లో ఫాలో అవ్వండి. మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తది. అది ఆది జాకెట్‌ని ఉపయోగించైనా ఇదే పద్ధతిలో వెళ్ళిపోయింది. మెజర్‌మెంట్స్ అయినా ఇదే విధంగా చంక రౌండ్ కొలుచుకోండి. ఇదొచ్చేసి బ్యాక్, ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇదొచ్చేసి హ్యాండ్స్ అండి. ఓకేనండి. ఓకేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో గనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.